హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? నేను బాగున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే చూసారు కదా, ఈ మామిడికాయని పెట్టుకుని ముక్కలు కట్ చేస్తున్నాను. చర్చికి వెళ్ళి వచ్చామండి, సరే కదా అని కర్రీ చేస్తున్నాను. ఈరోజు వేట మాంసం తెచ్చారండి. ఇంకా అందులో అయితే నేను మామిడికాయ వేసి వండుదామని చెప్పి మామిడికాయ అయితే కట్ చేస్తున్నాను. మనకి చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే, చేపలైనా సరే, ఏదైనా సరే, కానీ మామిడికాయ అనేది వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా చేస్తుంటే నాకు కామెంట్ అనేది పెట్టండి. ఇది కాయ చాలా పుల్లగా ఉందండి. ఇది తెల్ల గులాబీ మామిడికాయ అంటే తీపిగా ఉంటుందేమోనని చెప్పి తెచ్చాను. తీసుకొచ్చిన తర్వాత అంటే మా చిన్నాన్న దగ్గర తీసుకున్నాను. తింటాక పనిచేసిద్దిలే, చాలా లావు ఉంది కదని చెప్పి కట్ చేసి ముక్క తిన్నానండి. అసలు నోట్లో పెట్టుకుంటే గోబ గీయమంది, అంత పళ్ళు పులిసిపోయినాయి నాకు. సరే ఈ కాయ అయితే ఇంకా తినేది కాదు ఇది అని చెప్పి ఒకే ఒక్క బద్ద కట్ చేసి చెక్కేసి ముక్కలు అనేది కట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగ సన్నగా ఉల్లిపాయ ముక్కల్లా కోసేసుకుని కూర ఆల్రెడీ ఉడుకుతుందండి, పొయ్యి మీద ఉంది. చిన్న షార్ట్ అనేది చేద్దాం కదని చెప్పి వీడియో అయితే తీయమన్నాను. తీస్తున్నాడండి ఆయన. ఇలా కట్ చేసిన తర్వాత నేను ఆ కూరలో వేసేసి మళ్ళీ కొద్దిసేపు ఉంచి ఉడికిన తర్వాత టేస్ట్ చూసానండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్లో ఉంది కర్రీ మాత్రం. మా పెద్ద పిల్ల హాస్టల్ నుంచి వచ్చింది కదండి, ఎక్కువ మేము చికెను చేపలు ఎక్కువ తింటాము. ఇంకా పిల్ల వచ్చినప్పుడే ఏట మాంసం తెప్పిస్తుంటాను. అక్కడ హాస్టల్లో ఎప్పుడు కూడా దానికి చికెనే పెడుతున్నారు. చూడండి, నేను 1/2 కేజీ ఏట మాంసం తీసుకున్నా. ఇంకా కొంచెం పులుసు అయితే ఉంది. పులుసు ఉండగానే మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని వేసేసుకుని అది గ్రేవీ ఉడికిపోయి దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. అయితే నేను ఇవన్నీ వేయలేదు, కొంచెం ఉంచాను. 2 గుప్పుల ముక్కలు మాత్రమే వేసానండి. మీకు నచ్చితే కనుక కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ని ఊరికే చిన్నగా ఏదో వీడియో అని తీసాను, అంతేగాని కర్రీస్ పెడదాము, వంటలు చేద్దాం అన్న ఆలోచన అయితే కాదండి. ఏదో అప్పుడప్పుడు ఎందుకో మైండ్కి అలా తడుతుంది. అలా తట్టినప్పుడు అలాగా వస్తుంటుంది. మీరు టెన్షన్ పడొద్దండి. నేను కటింగ్ వీడియోస్ మాత్రమే పెడతాను. ఎప్పుడన్నా నాకు చేయాలనిపించినప్పుడు మాత్రమే ఇలాంటి వీడియో ఏదన్నా చక్కగా చిన్నగా షార్ట్లా చేస్తానండి, ఒక 5-6 నిమిషాల్లో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఇవి ఏంటా అనుకుంటున్నారు కదా, మామిడికాయ ముక్కలకి మాగాయ ముక్కలకి ఊరబెట్టిని తీసి గిన్నెలోను పులుసు అయితే వడేసానండి. మా వంటగదిలో కిచెన్లో ఈ బాక్సులు చూసారా, ఇవన్నీ ఎందుకు తీసాను అనుకుంటున్నారా? ఈరోజు ఇవన్నీ కింద పెట్టేసి పేపర్లు వేసుకోవాలండి. ఇక చూసారు, నేను వంటగదిలో కింద సెల్ఫ్లో కూడా తీసేసాను. ఒక్క ముక్క అయితే నేను ఒక ఉప్పులో నంచుకుని తిన్నానండి, బాగుంది. కర్రీ అయిపోయింది, స్టవ్ ఆపేసాను. ఈరోజు చాలా పని ఉందండి, వంటగది అంతా సర్దుతున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.